రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉంటాయి. మనం చదవడం ప్రారంభిస్తాం. జేకబ్ చాప్టర్ 1 and verse 2 and 3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యాకోబు అందమా, ఈ గొప్ప దైవ సేవకుడు ఒక చక్కటి మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? బైబిల్లో రాయబడినటువంటి మాట, నానా విధములైన శోధనలలో మీరు పడినప్పుడు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, నానా విధములైన శోధనలు అనేటువంటిది ఒకే రకము కాదు దేవుని బిడ్డలారా. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి శోధన ఉంటుంది. ఇంతకు ఎవరిని గురించి యాకోబు ఈ మాట అంటున్నాడండి? బైబిల్లో చూసినట్లయితే నా సహోదరులారా అంటున్నారు. ఎవరండి ఆ యొక్క సహోదరులు? మొదటి వచనంలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఆ యొక్క యాకోబు అంటున్నటువంటి మాట, ఆ యొక్క 12 గోత్రములు అన్య దేశములలో చెదిరిపోయి ఉంటున్నారండి. They were shattered. All the tribes, ఆ యొక్క 12 గోత్రములు అన్య జనుల దేశములలో వారు చెదిరిపోయి ఉంటున్నారు. వారి జీవితంలో శోధనలు ఉంటున్నాయి, వారి జీవితంలో శ్రమలు ఉంటున్నాయి. వారికి వచ్చినటువంటి శోధనల్లో వారు బలపరచబడినట్లుగా ఇక యాకోబు వారిని అడ్రస్ చేస్తూ ఈ పత్రిక రాస్తున్నాడండి. బైబిల్లో రాయబడినటువంటి మాట, నానా విధములైనటువంటి శోధనలు. నా జీవితంలో ఒక రకమైన శోధన ఉంటుందండి. ఈ సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఒక రకమైనటువంటి శోధన ఉంటుంది. నానా విధమైనటువంటి శోధనలండి. అయితే చాలా మంది జీవితంలో ఏమంటుంటారంటే, ఎందుకు ఈ శోధన అంటారండి. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ 13వ వచనంలో, అదే అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే లేఖన భాగంలో రాయబడినటువంటి మాట, దేవుడు కీడు విషయమై శోధింపడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక వ్యక్తి జీవితంలో కీడు కలుగునట్లుగా దేవుడు ఎప్పుడూ శోధించడు. బైబిల్లో అంటున్నటువంటి మాట, కీడు కలుగునట్లుగా దేవుడు శోధింపడు. ఆ తర్వాత వచనంలో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, దేవుని చేత శోధింపబడుచున్నాను అని మీరు అనవద్దు. చాలా మంది ఏమంటారంటే రాంగ్ అజంప్షన్లోనికి వెళ్తారండి, రాంగ్ థింకింగ్లోనికి వెళ్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటారండి. దేవుడు ఎప్పుడు శోధించడు, కానీ దేవుడు ఎప్పుడు పరిశోధిస్తాడండి. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలారా. బైబిల్లోనే రాయబడినటువంటి మాట, మీరు శోధింపబడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనే మాట మీరు అనవద్దు. దేవుడు ఎప్పుడు కూడా శోధించాడు దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. చాలండి, ఈ ఒక్క మాటను గురించి మనం ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. యాకోబు అంటున్నటువంటి మాట, శోధనను సహించువాడు ధన్యుడు. బైబిల్లో రాయబడింది, అతడు శోధనకు నిలిచిన వాడై. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. విశ్వాసి అనబడినటువంటి వాడు శోధన విషయంలో నిలిచిన వాడై ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలండి. చాలా మంది శోధనలో పడిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలా మంది శోధనలలో కంఫర్టబుల్గా ఉంటారు. ఒక విశ్వాసి అనబడినటువంటి వాడు లేదా విశ్వాసురాలు అనబడినటువంటి వ్యక్తి జీవితంలో మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే, అతడు శోధనకు నిలిచిన వాడే. అతడు శోధనకు నిలిచిన వాడే. ఒకసారి మనం ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట చదువుకుందామా? జేమ్స్ చాప్టర్ 1 and verse 12 ESV వర్షన్లో మీరు చూసినట్లయితే మనకు కనిపించేటువంటి మాట, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ who steadfast under trial. Blessed is the person who steadfast under trial. ఆ మాటను ఒకవేళ ట్రూ ట్రాన్స్లేషన్లో ఒకవేళ తెలుగులో మనం చూసినట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? శోధన క్రింద ఉండేటువంటి వాడు ఆశీర్వదించబడినటువంటి వాడు. అంటే విశ్వాసి జీవితంలో శోధింపబడటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు తర్వాత వచనాలలో మీకు అర్థమవుతుందండి. Blessed is the person who walks under or who steadfast under trial. ఒక వ్యక్తి శోధనల క్రింద ఉండినట్లయితే ఆ వ్యక్తి ధన్యుడు లేదా ఆ వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి వాడు అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. అందులో ఒక వ్యక్తిని నేను మీకు చూపించాలి అని ఆశపడుతుంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి.
అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పెను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి యవనస్తుడు కనిపిస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఈ యవనస్తుడు ఎవరండి? మనకందరికీ కూడా తెలుసు, యోసేపు. పాత నిబంధనలో ఉండేటువంటి యోసేపు. యోసేపు బైబిల్లో రాయబడింది కదా, 17 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి వాడు. బైబిల్లో చూసినట్లయితే రెండవదిగా తండ్రి యొక్క మందను మేపేటువంటి వాడు. మూడవదిగా చూసినట్లయితే తన సహోదరులను గురించి చెడు సమాచారమును తండ్రి దగ్గరికి తెచ్చేటువంటి వాడు. ఏది చూసినా అతనిలో మంచి క్వాలిటీస్ ఉంటున్నాయండి. అయితే జాగ్రత్తగా మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో 2 కళలు కన్నాడండి. మనకందరికీ కూడా తెలుసు దేవుని బిడ్డలారా. మొదటి కళ మీరు చూసినట్లయితే యోసేపు తన సహోదరులను చూసి అంటున్నటువంటి మాట, నేను కనిన కళను దయచేసి మీరు వినండి. నా యొక్క పన దగ్గర లేచి నిలబడగానే మీ యొక్క పనులు సాష్టాంగపడుతున్నాయి. ఆ మాట అనడం ప్రారంభించాడండి. అతడు కనినటువంటి మొదటి కళ దేవుని బిడ్డలారా. రెండవదిగా చూసినట్లయితే ఆ తర్వాత రాయబడినటువంటి మాట, ఆ యొక్క తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర యోసేపు ఉన్నాడు. ఆ యొక్క సహోదరులను కూడా చూసి అంటున్నటువంటి మాట, సూర్యుడు చంద్రుడు ఆ యొక్క నక్షత్రములు నన్ను చూసి సాష్టాంగపడెను. ఎవరండి ఇక యోసేపు? ప్రియమైన వాళ్ళరా, 2 దైవికమైనటువంటి కళలు కలిగినటువంటి వాడు. యవనస్తుల జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చూసినట్లయితే భయంకరమైనటువంటి కళలు కంటున్నారు. భయంకరమైనటువంటి రాంగ్ డైరెక్షన్స్లో వాళ్ళు వెళ్తుంటున్నారు. దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వాళ్ళు యవనస్తులు మాత్రమే కాదు, కానీ మధ్య వయస్సులో ఉండేటువంటి వాళ్ళు, మరి వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారండి. అయితే యోసేపు జీవితము లోతైన అంశమును మనం ధ్యానించబోతున్నాం. అతని జీవితంలో 2 కళలు కన్నాడు దేవుని బిడ్డలారా. ఆ 2 కళలకు తగినట్లుగా అతను జీవించాడండి. ఈరోజు ఎన్నిసార్లు దేవుడు మాట్లాడతాడండి? అనేక సందర్భాలలో విశ్వాసులతో వాక్యము ద్వారా మాట్లాడుతుంటాడు దేవుడు. దైవ సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు. వారు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు. కళల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. బట్ స్టిల్ వాళ్ళు ఏమంటుంటారో తెలుసా? ఇంకా దేవుడు మాట్లాడలేదే. మాటికి దేవుడు ఎన్నిసార్లు ఎన్ని విధములుగా ఆయన మాట్లాడుతున్నా వారి జీవితంలో తప్పిపోయేటువంటి వాళ్ళుగానే ఉంటారు. బట్ లుక్ ఎట్ జోసెఫ్. యోసేపు వైపు మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, హీ డ్రీమ్డ్ ఓన్లీ ఫర్ 2 times. 2 మార్లు అతడు కలలు కన్నాడు. అయితే దేవుని చిత్తానుసారంగా అతడు జీవిస్తున్నాడు. అతని జీవితంలో వచ్చిన శోధనలు ఏంటి దేవుని బిడ్డలారా? బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం మనం ధ్యానించుకుందాం. మిథ్యాలయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అకస్మాత్తుగా యోసేపు యొక్క జీవితం అప్స్ అండ్ డౌన్ అయింది దేవుని బిడ్డలారా. ఇక ఆదికాండము 37 నుంచి 40 వరకు మీరు బైబిల్లో మీరు చదివితే ఈ యోసేపు కథ అంతా అర్థమవుతుందండి. బైబిల్లో చూసినట్లయితే యోసేపు చాలా కంఫర్టబుల్గా తన తండ్రి దగ్గర ఉండేటువంటి వాడు. అయితే తన సహోదరులు అతని మీద అసూయపడ్డారు, ఎందుకంటే అతనికి వస్తున్న కళలను బట్టి. బైబిల్లో చూసినట్లయితే ఒకరోజు తండ్రి అయిన యాకోబు, ఆ సమయంలో ఇశ్రాయేలు అనే మాట చెప్పబడి ఉంటుందండి. ఆ తండ్రి అయినటువంటి ఇశ్రాయేలు యోసేపును తన సహోదరుల దగ్గరికి వారు ఏ విధంగా ఉన్నారు, ఆ మందలు ఏ విధంగా ఉన్నాయో చూడమని చెప్పి పంపించినట్లుగా బైబిల్లో రాయబడినటువంటి మాట అండి. మనకందరికీ కూడా తెలుసు, ఆ యొక్క యోసేపు రాగానే తన సహోదరులు ఏం చేశారో దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే అతన్ని గుంతలో పడవేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే అతన్ని ఇష్మాయిలీలకు, బైబిల్లో చూసినట్లయితే మిద్యానీయులైనటువంటి ఆ యొక్క ఇష్మాయిలీలకు అమ్మివేసినట్లుగా రాయబడింది. అకస్మాత్తుగా అతనికి వచ్చినటువంటి కళలు ఏమైపోయాయి? ప్రియమైనటువంటి వాళ్ళరా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ కళలు వేరండి. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఆ యొక్క 11 నక్షత్రములు సాగిలపడతాయి. తన పన దగ్గర తన యొక్క అన్న పనులు లేచి నిలబడతాయి. ఆ కళలు నెరవేరబడాలి అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, తన సహోదరులు అక్కడ ఉండాలి, తన యొక్క తల్లిదండ్రులు అక్కడ ఉండాలి. అయితే అకస్మాత్తుగా ఈ యొక్క యోసేపును ఆ యొక్క ఇష్మాయిలీలకు అమ్మివేశారు. కళలు తప్పిపోవడం ప్రారంభించాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపు జీవితంలో ప్రశ్న రాదా? దేవా, నాకు ఇచ్చిన కళలు ఏమైపోయాయి? నాకు వచ్చినటువంటి దర్శనములు ఏమైపోయాయి? ప్రవచనాత్మకంగా నాకు వచ్చినటువంటి కళలు ఏమైపోయాయి? ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపు యొక్క జీవితము తలక్రిందులు అయిపోయినట్లుగా బైబిల్లో చూడడం జరుగుతుందండి. ఇది శోధన. ప్రియమైనటువంటి
ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇటువంటిది ఒక శోధన అండి. చాలా మంది జీవితంలో మీరు చూసినట్లయితే, నేను ఆ భాగములు చూపించట్లేదు దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు చూసినట్లయితే మాటి మాటికి అంటండి పాపపు దిశగా, యాకోబు పత్రికలోనే మనకు ఆ మాట కనిపిస్తుందండి. పాపపు సంబంధమైనటువంటి శోధనలో పడిపోయినటువంటి దేవుని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. యాకోబు వారిని కూడా అడ్రస్ చేస్తూ రాస్తాడండి. అయితే యోసేపు జీవితంలో వచ్చినటువంటి శోధనలు ఎటువంటిదంటే, శ్రమలు అనుమతించబడ్డాయి, శోధనలు అతని జీవితంలో అనుమతించబడ్డాయి. అయితే ఆ శోధనలలో అతడు ఏ విధంగా ప్రవర్తించాడు అనేటువంటిది మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇది మొదటి శోధన దేవుని బిడ్డలారా. ఏంటిది? దర్శనమునకు కళలకు వ్యతిరేకంగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకు? ఫారిన్ ల్యాండ్కి వెళ్ళిపోయాడు. అయితే ఇష్మాయిలులకు అతను అమ్మివేశారండి. బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 10వ వచనం మనం ధ్యానించుకుందాం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చాలండి. బైబిల్లో చూసినట్లయితే ఇష్మాయిలీలు యోసేపును ఐగుప్తులోని పోతీఫర్కు అమ్మేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే చక్కటి మాట ఉంటుంది. దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండెను. యోసేపు చాలా కంఫర్టబుల్గా ఉన్నాడండి. ఎందుకంటే మొదటి దశ అతని జీవితంలో గుంతలో పడవేయబడ్డాడు. ఇష్మాయిల్ అతన్ని తీసుకున్నారు, ఐగుప్తులో ఉంచబడ్డాడు, పోతీఫర్ ఇంట్లో ఉంటున్నాడు, ఒక పనివాడిగా ఉంటున్నాడు. బైబిల్లో చూసినట్లయితే దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే యోసేపును బట్టి లేదా యోసేపు కొరకు ఆ పోతీఫర్ ఇంటిలో ఉండేటువంటి వారు ఆశీర్వదించాడు, పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. బైబిల్లో చూసినట్లయితే పోతీఫర్ యోసేపును విచారణకర్తగా పెట్టాడు. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కంఫర్టబుల్, చాలా బాగుంది దేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో చూసినట్లయితే పోతీఫర్ యొక్క భార్య యోసేపును శోధించడం ప్రారంభించింది. మొదటి శోధన కంటే ఈ రెండవ శోధన ప్రియమైన వాళ్ళరా భయంకరమైనటువంటి శోధన. పాపము చేయడానికి అక్కడ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. బైబిల్లో రాయబడింది కదండి, ఏదో ఒకరోజు కాదంట, దినము అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డలారా, అక్కడ అవకాశం ఉంది. అయితే పోతీఫర్ యొక్క భార్య యోసేపుతో మాట్లాడడం ప్రారంభించింది. అయితే దినము ప్రేమన వాళ్ళరా అయితే అవకాశం ఉంది. ఇంకా మాట మారుస్తామా? బైబిల్లో చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆమె ఒక రోజు వచ్చిందట. బైబిల్లో రాయబడినటువంటి మాట, అతడు ఆమెతో పాపము చేయనట్లుగా ఒకరోజు ఎవరూ ఇంట్లో లేనప్పుడు అయితే యోసేపు ఆ ఇంటిలోనికి వెళ్ళాడంటే దేవుని బిడ్డలారా, ఏదో పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఆమె మరింతగా శోధించడం ప్రారంభించింది. బైబిల్లో రాయబడినటువంటి మాట, అతడు ఆమె మాట విన్నవాడు కాదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు యోసేపు ఆమెను హెసిటేట్ చేయలేకపోతున్నాడు, లేదా ఎందుకు యోసేపు ఆమెను ఎదిరించలేకపోతున్నాడు? కారణం ఏంటిదంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఎదిరించడం వేరు, అక్కడ ఉండేటువంటిది పోతీఫర్ యొక్క భార్య అండి. సచ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ సచ్ ఎ పవర్ఫుల్ ఉమెన్. అంత బలమైనటువంటి స్త్రీ ఒకవేళ యోసేపు వెళ్ళి పోతీఫర్కు చెప్పినా ప్రియమైన వాళ్ళరా అది వేరేగా అయిపోతుందండి. తన జీవితంలో ప్రియమైన వాళ్ళరా భయంకరమైనటువంటి పరిస్థితులలో అతడు ఉన్నాడండి. బైబిల్లో రాయబడింది కదా, అతడు ఆమె మాట విన్నవాడు కాదు. దయగలిగినటువంటి మా ప్రభువానికి స్తోత్రములైన, శోధనలలో ఎవరు ఆశీర్వదించబడతారు అని వాక్యము ద్వారా మీరు మాట్లాడి ఉండగా నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి శోధనలలో ప్రభువా క్రీస్తు కొరకు మేము నిలబడాలి నాయన. మైక ప్రతి శోధనలలో క్రీస్తు కొరకు మేము నిలబడాలి ప్రభువా. తండ్రి సహాయం చేయండి ప్రభువా. తండ్రి మేము కూడా ధన్యులముగా మేము పిలవబడాలి ప్రభువా. మీ ద్వారా మేము ధన్యులముగా పిలవబడాలి నాయన. మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తు కొరకు మేము నిలబడేటువంటి వ్యక్తులుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రము 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 నాయన. ప్రభువా, ఈ సందేశము విన్నటువంటి వారు ఎవరైతే ఎటువంటి నానా విధములైన శోధనలో ఉన్నారు తండ్రి, ప్రభు కొరకు మేము నిలబడినట్లుగా మేము జీవ కిరీటము పొందుకోవాలి, వాగ్దానమును పొందుకోవాలి. యోసేపు ఆశీర్వదించబడినట్లుగా మేము కూడా ఆశీర్వదించబడాలి. ఒకవేళ ఈరోజు మేము చెరసాలలో వేయబడవచ్చు, ఒకవేళ మేము గుంతలో ఉండవచ్చు ప్రభువా, అయితే ఒకరోజు మేము కిరీటము పొందేటువంటి వారముగా ఉండాలి, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి.
మా జీవితంలో ఏ రోగము, ఏ వ్యాధి ఉన్నా దయతో, కృపతో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ పరిచర్యను ప్రేమించి ఎవరైతే ప్రభువా తన్ని తమ వంతు కానుకలు పంపిస్తున్నారు, సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమందునైనా ఈ కార్యక్రమం చూస్తున్న వారు ప్రభు ఎవరైతే రోగస్తులు, వ్యాధిగ్రస్తులు ఉన్నారో తన్ని యేసు నామము దేవుని అభిషేకము వచ్చి ఆ శ్రమలలో, శోధనల, వ్యాధులలో, రోగములలో వారి సమస్యల నుంచి వారిని విడిపించును గాక. యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.